విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కేంద్ర నిధుల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రైవేటీకరణ కాదని తేల్చి చెప్పారు. ప్లాంట్ లాభాల్లో నడుస్తుందనేది ఓర్వలేక అక్కస్తో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఓవైపు స్టీల్ ప్లాంట్పై మరోవైపు అమరావతిపై ప్రజల్లో వైసీపీ చేస్తున్న అపోహల్ని దీటుగా తిప్పికొడతామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ప్రతిపక్షాలు కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కూడా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఉదాహరణకు మీరు తీసుకుంటే అమరావతి ములుగుపోకుండా ఉండడం కోసం పొన్నూరును ముంచేశారని చెప్పేసి ఒకరు చెప్తారు. స్టీల్ ప్లాంట్ కోసం 14,000 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పి ఇంకో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి కుట్రగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. అయితే తప్పు చేసే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేమేం చెప్తున్నామంటే కొంత తప్పుడు సమాచారం ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నామండి. అయితే ఎవరైనా సరే ఎంత సీనియర్లు అయినా సరే తప్పు చేస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ ముందు తీసుకురావడం, వాళ్ళ దగ్గర సంజయ్ తీసుకోవడం, తర్వాత వాళ్ళకి శిక్షలు వేయడం కానీ లేకపోతే చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి.